హైదరాబాద్ ఎల్బీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీలో పనిచేస్తున్న అరుణ అనే యువతికి కార్యాలయం ఎదుట కొత్త బ్యానర్ ను ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలు జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణానికి చెందిన చిలుముల అరుణగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ అమిని. ఎల్బీ నగర్ సమీప సంబంధించి ఏదైతే ఒక విద్యుత్ షాక్ తో ఒక యువత అయితే మృతి చెందింది. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీలో అరుణ అనే ఆమె ఉద్యోగం అయితే చేస్తుంది. కార్యాలయం ఎదుట ఏదైతే కొత్త బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా ఆమెకి విద్యుత్ షాక్ అయితే తగిలింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి అయితే తరలించగా మృతి చెందినట్లయితే వైద్యులు అయితే తెలిపారు. మృతురాలు జగిత్యాల జిల్లా కోరట్ల పట్టణానికి చెందిన చిలుముల అరుణ అని ప్రస్తుతం అయితే గుర్తించారు. ఏదైతే తన ఆఫీస్ ఎదురుగా ఉన్న ఒక సంబంధించి ఏదైతే ఒక బ్యానర్ ఏర్పాటు చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న విద్యుత్ షాక్ అయితే ఆమెకైతే తగిలింది. విద్యుత్ షాక్ తగలడంతోనే ఉన్నట్టుండి అక్కడే పడిపోవడంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు కూడా ఆమె దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించారు. ఆసుపత్రికి తరలించేటప్పటికే ఆమె చనిపోయిందంటూ కూడా వైద్యులు అయితే తెలిపారు. ప్రస్తుతం మృతురాలకు సంబంధించి ఏదైతే వాళ్ళ బంధువులు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే సమాచారం అయితే అందించారు. ముఖ్యంగా తను ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీలో అయితే ఉద్యోగం చేసింది. ఈ కన్సల్టెన్సీ నిమిత్తం ఒక బ్యానర్ ఏర్పడిన సమయంలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కూడా అప్రమత్తమై వెంటనే పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. అలాగే ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లే సమయంలోనే ఆమె మరణించడంతో అక్కడ కొన్ని విషయాలు ఛాయలు అయితే అనుకున్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ.